హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన మామిడి తోటను చూపించడానికి నేను మీ ముందరికి వస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన మామిడి తోట. ఇది ఇక్కడ మామిడి చెట్లకు ఇప్పుడు 1 గంట కరెంట్ వస్తుంది, ఫుల్ కరెంట్. ఫుల్ కరెంట్ వచ్చినప్పుడు చెట్లకు నీళ్ళు పెట్టాల. అట్లనేసి ఇప్పుడు చెట్లకు నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్. గేట్ వల్ల ఆన్ చేయాలి. ఇప్పుడు వెళ్ళి ఇదిగో అంత డ్రిప్ సిస్టమ్ ఉంది, అంతమంది. ఇంకా డ్రిప్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇంకా మామిడికాయలు కాసాయి. సుధామమ్మ, ఎలా ఉంది మన మామిడి తోట? గేట్ వాళ్ళ లైన్కి వచ్చినాము. ఇలా పిచ్చి మొక్కలన్నీ పుట్టినాయి. వీటన్నిటిని తొలగించాలి. ఇప్పుడు ఏమి తేలేదు తొలగించడానికి కూడా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా గడ్డ అట్లాంటి తీసుకొచ్చి వీటన్నిటిని పిచ్చి మొక్కలన్నీ తీసేసేయాల. ఈసారి పంట ఏం కాలేదు ఫ్రెండ్స్. పూత పూసిందంతా రాలిపోయింది, పింజలన్నీ రాలిపోయినాయి. ఎందుకండి మామిడిపళ్ళు ఇదిగోండి ఫ్రెండ్స్, మామిడిపళ్ళు ఇంకా మంచిగా కాసి ఉంటే ఇంకా బాగా కాసేవే. ఈసారి ఎక్కడ చూసినా ఇలాంటి ఇలా చెట్లు ఇప్పుడు మెరుస్తున్నాయి చూడండి. దీన్ని తేనె వంకు వైరస్ అంటారా. ఇది వచ్చిన కాడ నుంచి ఈ పూత రాలిపోవడాలు, ఈ పింజ రాలిపోవడాలు, సైజు రాకుండా ఉండడాలు, ఆకు ముదురుకోవడము. గేట్ వాళ్ళకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు గేట్ వాళ్ళు దీన్ని ఇక్కడ ఆన్ చేయాలా, దీన్ని బంద్ చేయాల. ఇప్పుడు ఇంకో చోట అట్లే ముందుకు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మామిడి కాయలు, పళ్ళు కాదు. అమ్మా, ఎంత దూరం నడవాలి ఇంకానా. ఎందుకంటే ఫ్రెండ్స్, మామిడికాయలు ప్రతి చెట్టులను గుచ్చలుగా కాపులు కాయాల. కానీ ఈసారి అట్లా కాయలే. ఈసారి అక్కడ పోయిన సంవత్సరం మంచిగా కాపు వచ్చింది. పోయిన సంవత్సరం కూడా కాపు రాలేదు. ఈసారి కాపు రాలేదు. ఇంకో గేట్ వాళ్ళు ఎక్కడ ఉంది ఇప్పుడు. ఇంకోండి ఫ్రెండ్స్, చూడు, ఈ చెట్లో చూస్తే ఒక్క మామిడికాయ కూడా కనిపించదు ఈ చెట్లో. ఇది ఒక్కటి కాసింది అంతే. ఇదిగోండి పింజ. ఇలా అయిపోతున్నాయి మొత్తం పింజలన్నీ. ఇలా ఎగురు రాకూడదు. ఇది వచ్చేసి చుట్టుపక్కలంతా బ్రాంచెస్ రావాల. అంటే పూత బ్రాంచెస్ రావాల చుట్టుపక్కలంతా, ఇట్లా కొన్ని భాగంలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కాకూడదు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బాగున్నాయి, నీట్గా బాగా మంచి షేప్ వచ్చినాయి మామిడికాయలు. తేనె బంక్ వైరస్ అటాక్ అయింది. గడ్డి అంతా మొలిసింది గేట్ వాళ్ళ దగ్గర. దీన్ని క్లీన్ చేయాలా. చూడండి ఫ్రెండ్స్, గేట్ వాళ్ళు ఉండే లైన్లో ఎంత గడ్డి మొలిచింది. వీటిదంతా క్లీన్ చేయాలంటే ట్రాక్టర్ మళ్ళా. సుధామమ్మ, ఎలా ఉంది మన మామిడి చెట్టు? చెట్టుకి మధ్యన గ్యాప్ వచ్చేసి 26 feet ఉందమ్మమ్మ. ఇది పెద్ద నీటి తొట్టే చేయించాలనేసి జేసీబీతో వర్క్ చేయించినాము. నీళ్ళు అవసరమవుతాయి, చాలా లాంగ్ తీసుకెళ్ళాలంటే అనేసి. కాకపోతే మనకు బోర్ నుంచి వచ్చే వాటరే ఒక 2 kilometers దాకా వెళ్తున్నాయి. సో మనకు దీంతో పెద్దగా అవసరం పడలేదు. అందుకే దీన్ని ఇంకా ఏమాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఈ డ్రిప్ వైర్ అంతా ఎక్కువ, ఈ చెట్లు ఎక్కువయ్యి మిగిలిన డ్రిప్ వైర్ అది. ఇదిగోండి అమ్మ, ఎలా ఉంది మన మామిడి తోటలో? బాగుందా మన మామిడి తోట? ఇప్పుడు కింద దిగాలి. ఇదిగోండి చిన్న మామిడికాయలు. ఇంకా ఈసారి డిఏపి యూరియా వేసినాము, పసులు ఎరువు వేసినాము. ఇదిగోండి పసులు ఎరువు, ఇదిగోండి పసులు ఎరువు. ఇదిగోండి ఇది ఒక గేటలు తిప్పాల. ఇంత ఫ్రెండ్స్, లాస్ట్ గేట్ వాళ్ళు ఇది అయిపోయింది. ఇంకా వంద మాతలే ನಾರೇ ಹೇಳಿದೆ ಎತ್ತು ಪೆಟ್ಟಿಯಾಯಿ. ఎలా ఉంది అమ్మ పిన్ని మన మామిడి తోట? ఎలా ఉంది? ఇలా ఉంది పిన్ని మన తోట, మామిడి తోట. పిన్ని మామిడికాయలు బాగున్నాయి. పిన్ని మామిడికాయలు అమ్మ ఎలా ఉన్నాయి మామిడికాయలు? పిన్ని ఎలా ఉన్నాయి? సుధామమ్మ ఎలా ఉన్నాయి మామిడికాయలు? ఒకసారి మీరు కామెంట్ చేయండి వీడియో చేసిన తర్వాత.
పెద్ద ఒక మామిడికాయ, ఆ చెట్టులో ఆ మామిడికాయ మంచిగా కనిపిస్తుంది. ఈరోజు ఈ మామిడి తోటకు కాపలా ఉండే అతను రాలేదు. ఈరోజు వచ్చిందంటే అతను కూడా మీకు పరిచయం చేద్దాను. చాలా మంచి అతను అసలు చాలా పాజిటివ్గా ఉంటాడు, పాజిటివ్గా మాట్లాడతాడు, బాగా నవ్వుతూ మాట్లాడేస్తాడు. చాలా మంచి అతను. ఎలా ఉన్నాయి పిన్ని మామిడికాయలు? మామిడి తోట చూపించు అన్నారు కదా. ఈరోజు నాకు వీడియో తీయడం రాకపోయినప్పటికీ మీకోసమే ఈ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. అమ్మ చూడండి పిన్ని, సుధామమ్మ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ మీ అందరి ఆశీర్వాదం ఉంటే రాబోయే కొన్ని రోజుల్లోనే ఒక మంచి స్థాయికి చేరుకోండి. మీ అందరి ఆశీస్సులతో మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అందరూ ప్రేక్షకులు. మన మామిడి తోట మన మామిడి తోట మన మామిడి తోట ఇదే పిన్ని దారి. మన తోటకు 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇటువైపు ఒకటి ఉంది, ఇంకోటి ఇటువైపు ఒకటి ఉంది. ఎటువైపు వచ్చినా మనకు 2 దారులు. ఎలా ఉంది పిన్ని వీడియో? ఇది న్యాచురల్గా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా, ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా, మనకంత టెక్నాలజీ కూడా లేదనుకోండి, నాకు వచ్చినట్టుగా వీడియో తీసి పెట్టాను. మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాం పిన్ని. అమ్మ సుధామ్మమ్మ, బాయ్ అమ్మమ్మ.